ఇచ్చినట్టుగా ఒక జస్టిఫికేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇట్లా ఉంటే ఇక దిశలో మనం ఒక ప్రధాన వార్త చూడొచ్చు. జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను లెక్కలు తేల్చింది. మొత్తం 566 జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు ఉన్నట్టుగా ఎన్నికల పంచాయతీ శాఖ తేల్చి చెప్పింది. మొత్తం నల్గొండ జిల్లాలో 33 జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు ఉంటే ములుగు జిల్లాలో 10 ఉన్నాయట. ఇక మేడ్చల్ జిల్లా పరిషతే కానరాకుండా పోయే అవకాశం ఉంది. దాన్ని అర్బన్ ప్రాంతంగా అంటే మున్సిపల్గా మార్చే అవకాశం ఉంది. ఇక ఎంపీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇంకా లెక్క రాలేదు. దాన్ని కూడా లెక్క తేలుస్తూ ఉన్నారు. అది కూడా లెక్క తేలితే ఈ 2-3 రోజులలో లెక్క తేలంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు అనౌన్స్ చేసి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల కమిషను ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించి అయితే చూద్దాం. ఎంపీటీసీ స్థానాలు కొన్ని తగ్గే అవకాశం ఉందంటే అసలు ఏంది డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని 566 జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ తుది జాబితాను ఖరారు చేసింది. ఎన్నికల నిర్వహణ రిజర్వేషన్ల అమలుకు అవసరమైతే ఇందులో తుది రూపు ఇచ్చేందుకు శాఖ సిద్ధమైంది. వీటితో పాటు ఎంపీటీసీ స్థానాల సంఖ్య ఫైనల్ చేసే పనిలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్ని అని చెప్పేసి లెక్కలు తేలిస్తే మొత్తం 566 జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు ఉన్నట్టు తేలింది. మరి ఎంపీటీసీది కూడా తేలితే ఏందనేది ఒకటి బయటపడుతుంది. కాబట్టి గతంలో ఇప్పటి వరకు 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండే. మరి ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారా అంటే ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఏంటంటే కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిర్రు, ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు. అందుకోసము ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ కార్పొరేషన్లకు ఆ మున్సిపాలిటీలకు ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ మున్సిపాలిటీలలో ఈ కార్పొరేషన్లలో కలిసినాయి. కాబట్టి వాటిని అందులో విలీనం చేయడం వల్ల ఎంపీటీసీల స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మేడ్చల్ జిల్లా మొత్తాన్ని అర్బన్ ఏరియాగా ప్రకటించారు, అర్బన్ ప్రాంతంగా ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మండలాలన్నింటినీ కూడా మున్సిపాలిటీగా మార్చడం వల్ల ఎంపీటీసీ సభ్యుల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటున్నారు. 2019లో చూస్తే 32 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి, 539 జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్లు అయినాయి. అయితే ఈసారి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ తగ్గే అవకాశం ఉంది. జెడ్పీటీసీ స్థానాలు 566, ఎంపీపీ స్థానాలు 566 కానున్నాయి. అయితే రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలు ఉన్నాయి. 33 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక నిజామాబాద్లో 31 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో 26 ఉన్నాయి. కామారెడ్డిలో 25 ఉన్నాయి. అతి తక్కువ పంచాయతీ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలో కేవలం 10 జెడ్పీటీసీ స్థానాలే ఉన్నాయి. మరి ఈ జెడ్పీటీసీ స్థానాల లెక్క ఎంపీటీసీ స్థానాల లెక్క తేలితే ఇంకా వీలైనంత త్వరగా అంటే లాస్ట్కు ఆల్మోస్ట్ ఈ వారం చివరిలోనే వచ్చే అవకాశం ఉంది. వరంగల్లో 11 స్థానాలు, రాష్ట్రంలో ఎక్కువ జిల్లాల్లో 12 నుంచి 15 మధ్యనే జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక 10 జిల్లాలు ఉన్నట్టు ఇలా 10 జిల్లాలు ఉన్నాయట. చూద్దాం, ఒక్క సీటు అటు ఇటు అయినా మొత్తం రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్ స్థానాలకి ఈసారి ఎన్నికలు రాబోతున్నాయి. మొత్తం 31 జిల్లా పరిషత్ స్థానాలు. ఈ 31 జిల్లా పరిషత్ స్థానాలకు కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, లెఫ్ట్, ఇంకా ఇండిపెండెంట్లు, ఇక ఎంఐఎం, ఇక ఎక్కడైనా లోకల్ ఎంఐఎం, ఇతర బీఎస్పీ వీళ్ళందరూ కూడా పోటీ పడే అవకాశం ఉంది. ఈ 31 స్థానాలల్లో మొత్తం 15 అంటే ఏమంటారు అది దక్కాలంటే 16 జిల్లా పరిషత్ స్థానాల వరకు అయితే వస్తే జెడ్పీపీల వరకు అయితే వస్తే ఆ పార్టీ మొత్తం అంటే లీడ్ ఉన్నట్టు. మరి ఈ 31లో అటు వర్గము 15 గెలిచి ఇటు వర్గం 10 ఒక్క స్థానమే మెజార్టీని ఇచ్చేయబోతున్నది. జెడ్పీటీసీ సభ్యులు వీరిని ఎన్నుకుంటారు. అయితే రాష్ట్రంలో 10 జిల్లా పరిషత్లో 12 నుంచి 15 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. దీంతో 6-7 స్థానాలు సాధించే పార్టీనే జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఇచ్చేయబోతూ ఉన్నది. కొన్ని జిల్లాలలో ఎన్నున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉంది, 20 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 20 జెడ్పీటీసీ స్థానాలలో 11 ఏ పార్టీకి అయితే అనుకూలంగా ఉంటాయో ఆ పార్టీ ఆదిలాబాద్ జెడ్పీటీసీలో జెడ్పీపీ అవుతుంది.
జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ అవుతారు. జెడ్పీ చైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకుంటారు. ఆసిఫాబాద్ ఉంది, 18 ఉన్నాయి. 18లో 9 చెరసగం అయితే 9, 10 ఎవరికి వస్తే వాళ్ళే జెడ్పీ చైర్మన్ సీట్లో కూర్చునే అవకాశం ఉంది. సూర్యాపేట ఉంది, సూర్యాపేటలో 33 ఉన్నాయి. అంటే 17 స్థానాలు ఎవరికి వస్తాయి అంటే మెజార్టీగా అంటే ఒక్క సీటుతో ఎక్కడ చూసినా ఒక్క దాంతోనే అటు ఇటుగా ఉంది. మరి ఒక్కటి గెలుస్తారా లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ తగ్గపోరుగా ఉండి కొంచెం అటు ఇటుగా నెంబర్లు ఏమన్నా మారే అవకాశం ఉంటుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉంది ఈసారి స్థానిక ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు చూద్దాం. అయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ అయ్యే స్థానాలు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నాయట. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి 2 పార్టీల్లో ఉంటే కానీ ఒకే 2 పార్టీలో ఉంటే ఓకే, కానీ ఒకటే పార్టీలో ఉండి మెజార్టీ వస్తే ఈజీగా ఎస్సీ ఎస్టీలకు జెడ్పీ చైర్మన్లు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఒకటే పార్టీలో వాళ్ళు ఉంటే ఆటోమేటికల్గా అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఆసక్తిగా మారే అవకాశం ఉంది. దాంతోపాటే మరి బీజేపీ బీజేపీ కూడా స్థానిక సంస్థలను ఎన్నికలను చాలా ఇజ్జత్కే సవాల్గా తీసుకుంటూ ఉన్నది. ఇప్పటికే జాయినింగ్స్ చేసుకొని పార్టీ బలాన్ని పెంచుకోవాలని చూస్తూ ఉన్నది. చూద్దాం మరి ఎక్కువ ఏ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ జెడ్పీ చైర్మన్లను తన ఖాతాలో వేసుకుంటుందా, లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ నమ్మట్లేదు జనాలు, తిరిగి మళ్ళీ మేమే అధికారం రాకపోతాం అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. మరి ఈ జెడ్పీ చైర్మన్లకు సంబంధించి వాళ్ళు ఎన్ని కొట్టబోతూ ఉన్నారు అనేది రేపటి నాడు తెలుస్తుంది. మొత్తం 566లో 283 స్థానాలు ఎవరికి వస్తాయి, లేకపోతే అంతకన్నా ఎక్కువ వాళ్ళకి వస్తాయి, అంతకన్నా తక్కువ వాళ్ళకి వస్తాయి. ఇక తేలినీకి ఒక్క నెల రోజులు లోపుగా పడితే ఇదంతా కూడా తేలుతుంది, అయిపోతుంది. ఇక ఇదొక్కటి చాలా